వైఫై న్యూస్కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్తో పామ్ సత్యనారాయణ, వైఫై న్యూస్ జగిత్యాల. జగిత్యాల పట్టణ 4వ వార్డుకు సంబంధించి టీయూఎఫ్ఐడిసి ఫేజ్ 1లో భాగంగా 30 లక్షల నిధులతో సీసీ డ్రైనేజ్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవల జ్యోతిలక్ష్మి ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మాజీ కౌన్సిలర్ క్యాదాసు నవీన్, ఏఈ అనిల్, మాజీ చైర్మన్ గిరిరాభూషణం, పురుషోత్తంరావు, బాలశంకర్, క్యాదాసు నాగయ్య, శరత్ రావు, నారాయణ రెడ్డి, ముసుకు ఎల్లారెడ్డి, రమేష్, సత్యనారాయణ రెడ్డి, చంద్రయ్య, ఏవో శ్రీనివాస్, టీఎంసీ రజిత, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో పామ్ సత్యనారాయణ, వైఫై న్యూస్ జగిత్యాల. మంచిగా అయిపోయినావా? ఇవో పూర్తి వాటిలోకి వచ్చింది ఆల్రెడీ. మన ఇంటికాడికి వచ్చిన బ్రాహ్మణ వీధి మన సీన్ ఉన్నారా? రామ్మా ఆర్పీలు రా ఫస్ట్ ఆర్పీ గారు ఇటు వచ్చి తూపు లక్ష్మణ్ ఉన్నావా? సీనియర్ కాంగ్రెస్ ఉంచుకోలేదు. 4వ వార్డులో దాదాపు 2,10,00,000 వర్కులు జరిగినాయి. ఈ 30 లక్షలతో పాటు దీనికి సహకరించిన సంజయ్ గారికి కొంతమంది అంటారు, కొంతమంది ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఏమవుతుంది ఏంది అని చెప్పేసి. ఇప్పుడు సార్ ప్రభుత్వంతో కలిసి పనిచేసినందుకు మా వార్డుకు పోయిన గవర్నమెంట్ పని కాకుండా మొన్ననే ఒక నెల కింద 20 లక్షలతో రోడ్ వేసుకోవడం జరిగింది. అంతకుముందు 15 లక్షలతో అటుపక్క సీసీ రోడ్ వేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు 30 లక్షల రూపాయలు, దాదాపు 30ని 15, 45, 45ను 20, 65 లక్షలు ఇప్పుడు మా వార్డుకు అదనంగా రావడం జరిగింది. దీనికి మా వార్డు ప్రజల పక్షాన అందరి పక్షాన సంజయ్ గారికి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము. ఇలాగే సారు మా వార్డుకు ఇంకా నిధులు పెట్టి అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటున్నాము. మరి గౌరవ శాసనసభ్యులు గారు ప్రతిరోజు ఏదో ఒక వార్డులో భూమి పూజ కార్యక్రమాలు చేస్తూ మరి ఆ పనులు జరుగుతున్నాయా లేదా పర్యవేక్షణ కూడా వాళ్ళు చేస్తారు. నిజంగా అది అభినందనీయం. సామాన్యంగా లీడర్లు కొబ్బరికాయలు కొట్టిపోతారు, మరి పని అయిందా లేదా అని కాదు, కానీ వారు మళ్ళీ ఒకసారి విజిట్ చేసి ఆ పని ఎక్కడి దానికి వచ్చింది, రోడ్డు కొబ్బరికాయ కొడుతూ మరి రోడ్ వేసిన నాణ్యత ఉందా లేదా అని కూడా పరిశీలించడం నిజంగా చాలా గొప్ప వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి గెలిచినా కానీ అభివృద్ధి జరగాలి జగిత్యాలంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వారికి మద్దతు చేస్తేనే నిధులు వస్తాయి. కాబట్టి వారికి మద్దతు చేసి నిధులు తీసుకొచ్చి జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకొస్తున్నారు. మరి అభివృద్ధి చేస్తున్నారు, మీరు గుర్తించండి. మీకు ఎవరైతే మీ వార్డు కొరకు పట్టణం కొరకు ఎవరైతే పాటుపడతారో వాళ్ళని మనం మద్దతు చేయాలి. వాళ్ళకి మనం ఎప్పుడు అండదండగా నిలిచేవాలి. ఈ వార్డు కౌన్సిలర్ కానీ ఎమ్మెల్యే గారికి కానీ మనం ఎప్పుడు వెళ్ళేవాళ్ళు అండదండ ఉండాలి. రేపు 2 మాసాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. తప్పకుండా ఎమ్మెల్యే గారు ఎవరు సూచించే వాళ్ళందరినీ మనం అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని చెప్పి కోరుతూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. 4వ వార్డులో 30 లక్షల రూపాయలతోటి ఏదైతే డ్రైనేజ్కు భూమి పూజ కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమానికి ఆహ్వానించి స్వాగతించిన మా క్యాదాసు నవీన్ గారికి, నాగయ్య గారికి, ఈ వార్డు మహిళా సంఘాల అక్క చెల్లెలకు, పెద్దమ్మలకు, ప్రాంత పెద్దలకు, యువతకు, పట్టణ ప్రముఖులైన శ్రీ గిరిరాభూషణ్ గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్
అదేవిధంగా చెట్పల్లి సుధాకర్ గారు, లక్ష్మణ్ గారు, మా గంగాధర్ గారు, జంబిగద్దె ప్రాంత యువ నాయకులందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చారు ఈరోజు. అదేవిధంగా మా ప్రసాద్ అన్న, సీను, ఇక్కడి వివిధ సంఘాల పెద్దలు, వివిధ వార్డు నుంచి వచ్చిన కౌన్సిలర్స్, నాయకులు, మా పెన్షనర్స్, అదేవిధంగా మా మతీన్ భాయ్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. నా మిత్రుడు కూడా వచ్చిండు, వాకర్ సొసైటీ అధ్యక్షులు, పాత్రికేయ మిత్రులు. ముఖ్యంగా నిధులేంటి తెచ్చిన అక్కడ సక్రమంగా అమలయ్యే విధంగా చూసే మా అధికారులు, అటు మెప్మా శ్రీనివాస్ గారు కావచ్చు, మా టీఎంసీ చెల్లె కావచ్చు, ఏఈ గారు, వార్డ్ ఆఫీసర్, అదేవిధంగా మా వర్క్ ఇన్స్పెక్టర్, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా వార్డు ప్రజలకు శుభాకాంక్షలు. పట్టణం చాలా సమస్యలతో ఉంటే నా వంతుగా ఒక 14 జోన్లు, ఇవన్నీ ఊర్లు, లింగంపేట, తారక నగర్ ఇవన్నీ కలిపి మనం పెద్దగా చేసుకున్నాం. దరూరు సగమంతా కలిపేసి ఈ పక్కంతా పెద్దగా చేసుకున్నాం. ఇలా జగిత్యాల పట్టణంలో ఏదైనా చేయాలంటే మనకు కొంత జాగా దొరికింది, పార్కులు కానీ, జిమ్ములు కానీ. మన చెరువు కట్ట కూడా అధ్వానంగా ఉండే ఆ పక్కంతా చేసి మంచి జిమ్ పెట్టి ఇవాళ ఈ మోరి కాదు, అక్కడ మనకు పడవట్టుకుండే బడి వీక్లీ బజార్ స్కూల్ కాడ మోరీలు పోకపోవు. కలెక్టర్ని తీసుకొచ్చి నీళ్ళు పోయేటట్టు చేసి ఆ కట్ట కిందకెళ్ళి పడవట్టుకెళ్ళి పెద్ద మోరి కట్టినాం. అంటే మోరీల ప్రాధాన్యత వానబడ్డ నాడు ఇళ్ళకి నీళ్ళు వచ్చినట్టు తెలుస్తుంది. హైదరాబాద్లో ఏమైంది, 3-4 ఏళ్ళ కింద నీళ్ళు వచ్చినాయి. ఈ మధ్యన మరి టీవీలలో చూసినా లేదా మా తమ్ముడు తప్పకుండా వచ్చి ఉంటారు. అరే నీళ్లు మన ఇళ్ళకి వచ్చుడు కాదరా బాబు, మనమే నీళ్ళకి పోయినాం అని చెప్పాడు ఓ పెద్ద మనిషి. ఉర్దూలో చెప్పాడు, పాని అప్నే ఘర్ మే నహీ గుసే అపని ఉస్మే గుసే అన్నాడు. మరి ఈ కట్ట కింద మనం కట్టుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ జలం ఉంటుంది, వస్తుంది. నేను ఎద్దేవసం ఉన్నోనే, నాకు అద్రాబాద్ చెరువులో 6 ఎకరాల భూమి ఉన్నది. అలా నేను కడతా అంటే నడుతుందా? గుడి కడతానన్నది, బడి కడతానన్నది, ఇల్లు కాదు. ఈ డోల కొడతా వాళ్ళు మట్టి పోసుకుంటా అంటారు, కడతా అంటారు, ఏమో చెప్తారు, పట్టా అంటారు. పట్టాలు ఉంటాయా బాబు? వ్యవసాయం చేసుకుంటేందుకు ఉంటాయి, అవి ప్లాట్లు పెట్టుకునేందుకు కాదు. నేను సిద్ధపడ చెల్ల ప్లాట్లు పెట్టలేదని ఇప్పటికి కత్తులు నూపుతారు కొంతమంది మట్టి పోసుకుని. వాళ్ళు ఏమని అనుకోండి, నేను చేసే బాధ మన మీద నన్ను గెలిపించారు. మీరే నా కుటుంబం, ఉన్నదొక బిడ్డ, పెళ్ళి అయిపోయింది, మనవరాలు పుట్టింది, గత మనవరాలు పడిపోతుంది. ఖర్చుల మంది దవాఖాన ఉన్నది. మరి ఇండ్లు జాగాలు తాతలకు వెళ్ళే వచ్చాయి, బాపుకి వెళ్ళే వచ్చాయి. మరి ఈ సందర్భంలో మరి ఇవన్నీ చెప్పి మిమ్మల్ని కూడా ఏంటంటే మీ సహకారం లేదు, నేను ఎట్లా చేయగలుగుతా? ఎట్లా కొడతాం? కొట్టే హక్కు ఉందా మనకు? మనం ఇక్కడి నుంచి పంపే హక్కు ఉందా? అక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెప్తాం, వాళ్ళు కూడా అట్లనే చేయాలి. అక్కడ మహిళా సంఘాలు కూడా మనయే, అన్నీ కూడా ఒకటి కూడా చేసుకుని రాష్ట్రంలో అతిపెద్ద కాలనీ కట్టినాం. రాష్ట్రంలో అతిపెద్ద కాలనీ ఎవరు కూడా అట్లా అందరూ మాట్లాడతారు, ఎందుకు పోయిండు రేవంత్ రెడ్డి దిక్కు గారి దిక్కు అంటే ఖచ్చితంగా పోయినాయా. మరి నాకు నా ప్రజలను నమ్మి గెలిపించారు. రోజు సైకిల్ చౌరస్ అక్కడ ధర్నా అయితే నా వెనక నాగరాజు మహేష్ వచ్చి కూర్చున్నాడా? పిలవగానే ఛానల్లో చాలా లేగానే పొద్దుకు చూడాలి. దానికి బదులు ముఖ్యమంత్రితో మంచిగా ఉండి ఇట్లా పనులు చేస్తామని చెప్పి ఆలోచనతో వచ్చినామమ్మా. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదో కాదు, అది కూడా కాలువలు తవ్విన కాంగ్రెసే, గతంలో ఇందిరామిల్లు ఇచ్చిన కాంగ్రెసే, మళ్ళీ ఇప్పుడు ఇందిరామిల్లు ఇస్తుంది. మనవాడకట్టు కూడా ఇద్దాం. అందరికి కూడా మీరెంత నన్ను సహకరించి నమ్మి గెలిపించారో ఖచ్చితంగా ఒకటి చేసుకుంటూ పోదాం. నేను ప్రతి నిత్యం చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, నవీన్ గెలిచినాడే చెప్పిన, బాబు నీకంటే ముందున్న కౌన్సిలర్ పేరు దిగరండి, నీకంటే ముందున్న కౌన్సిలర్ ఎన్ని రోడ్లు వేసిండో, ఎన్ని మోర్లు వేసిండో అంతకంటే డబుల్ వేయించే నిన్ను మళ్ళీ నిలబెడతా బిడ్డ అని చెప్పిన. అంతకంటే డబుల్ వేయించాకనే నేను పోయి ఓట్లు అడుక్కుంటా నా కోసం అని చెప్పిన. అప్పటికే డబుల్ కాదు 400 వేస్తే మీరు అందరూ నన్ను ఆశీర్వదించారు, అప్సబ్ దువాకరే నన్ను గెలిపించారు. మీ అందరికి ధన్యవాదాలు. మళ్ళీ కూడా ముందు మున్సిపాలిటీలో ఖచ్చితంగా నాకు అండగా ఉండే బిడ్డను నాకు అందింది, మళ్ళా అభివృద్ధి చేస్తాం. దాదాపుగా నవీనే ఉంటాడు, ఇంకెవరు ఉంటారు బిడ్డ, మీ ముద్దు బిడ్డ. ఆశీర్వదించారు ఇప్పటికెళ్ళే, ఎవరైనా ఉన్నా కానీ దయచేసి సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.